సజ్జానంద స్వామి. ఇది కూడా కృష్ణుడు అవతారమేనండి. సో ద్వారకా బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ స్టన్నింగ్ వ్యూ. చీకట్లో అంత కొంత భాగం వరకు తీయగలిసాను. సో ఇదిగోనండి శ్రీ స్వామినారాయణ మందిర్కి అయితే వచ్చాను. సో స్వామినారాయణ మందిర్ అంటే ఇంకేదో కాదు, మనకి భగవాన్ స్వామినారాయణ సజ్జానంద స్వామి. సో కానీ ద్వారకాలో మనకేమంటాం అంటే మన కృష్ణ పరమాత్ముడు, రాధాకృష్ణుడు మరి అంటాం జనరల్గా, కానీ ఇక్కడ రాధాకృష్ణుడు కాదు, మరి కృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవి. సో దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయం చూపించేస్తాను. ఇక్కడ నుండి ఇస్కాన్ దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయం కూడా చూపించేస్తాను. సో మనకి యూజువలీ బాబ్స్, నెక్స్ట్ SMVS వీరు కట్టించి ఉంటారు భగవాన్ స్వామినారాయణ. ఇదైతే ప్యూర్ కమ్ స్వామినారాయణ దేవాలయం అండి, ఏ సంస్థది కాదు. చాలా అద్భుతంగా ఉంది. సో ఇది మనకి గోమతి రోడ్డు సమీపంలో ఉంటుంది. ఇది కూడా మనకి పొద్దున్న 7:30 నుండి వినాయక స్వామి మొత్తం ఎందుకంటే ఇక్కడ ఇది ఒక కాంబినేషన్. ఇది శివపార్వతులు, వినాయక స్వామి, హనుమాన్. సో ద హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ నథింగ్ బట్ పురుషోత్తమ స్వామి. సో డెఫినెట్గా మీరు ద్వారకా వచ్చేటప్పుడు ఈ మందిరాన్ని కూడా వీక్షించండి. సజ్జానంద స్వామి, ఇది కూడా కృష్ణుడు అవతారమేనండి. సో ద్వారకా బ్యూటిఫుల్. సో మనకి విష్ణు భగవానుడు, శ్రీదేవి, భూదేవి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ ఉన్నారు. కృష్ణ భగవానుడు, రుక్మిణి దేవి. బ్యూటిఫుల్ అండి. స్వామినారాయణ ఆర్కిటెక్చర్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. సో చుట్టుపక్కల మొత్తం కూడా డిఫరెంట్ స్ట్రైన్స్ అయితే ఇక్కడ పెట్టారు. సో ఇండివిజువల్ ఒక్కదానికి వెళ్ళి మీకు అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ వెంకటేశ్వరుడు, మహర్షి, దుర్వాస మహర్షి అంటుంది, దత్తాత్రేయ స్వామి, నరసింహ అవతారం, ఈ అవతారం అర్థం కావట్లేదు. బ్యూటిఫుల్ అండి, అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది చూడండి. Definitely must visit when you come to this temple. శ్రీ ద్వారకాధీశ టెంపుల్కి వచ్చేటప్పుడు ఆ సమీపంలోనే ఇది ఈ అద్భుతమైనది ఉంది. రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాన్జీ. ఆర్కిటెక్చర్ అనేది అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. సో ఛార్జ్ లేదు ఇంతసేపు, అందుకే ఆగిపోయానండి బయట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడండి, అబ్సల్యూట్లీ సజ్జానంద స్వామి. చాలా అద్భుతమైన నిర్మాణం దేవాలయం. హరే కృష్ణ. చూడండి ఆర్కిటెక్చర్, స్వామినారాయణ మందిర్స్ అన్నీ కూడా. నేను అక్షరవాది దగ్గర దేవస్థానం కూడా వెళ్ళాను. చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్. అది కూడా మనకి ఎదురు గౌరవిస్తాము. సజ్జానంద స్వామి,
గూగుల్ రికమెండ్ చేసిన దేవాలయాలే కాకుండా నేను చాలా దేవాలయాలు ద్వారకాలు మీ అందరికీ చూపిస్తున్నాను. సో చక్కగా ద్వారకా వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మీరు వీక్షించండి. సో కేవలం ద్వారకాలో మనకి ద్వారకాశ్వరే కాకుండా ఎంత అద్భుతమైన మందిర్లు కూడా ఉన్నాయని తెలియజేయడానికే ఇవన్నీ చేస్తున్నాను. సో బ్యూటిఫుల్, ఎంత పెద్ద దేవాలయం అనుకోండి. చీకటి అయిపోయింది కానీ చాలా పెద్ద దేవాలయం, చాలా పెద్ద ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. జై స్వామినారాయణ. ఇస్కాన్ మందిర్కి వచ్చాను. బయట వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ అంటే మరి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. మనకి కృష్ణ రుక్మిణి पर जन्म मिला है और वो भी ये मनुष्य देह मिला। तो इस मनुष्य देह का क्या दायित्व और हमारा क्या कर्तव्य है पर हम ये मनुष्य देह धारण करते हैं, ये बताते हुए ये भगवत गीता कही गई। और ये 700 श्लोक जो है अगर तो मीमांसा की दृष्टि से देखे जाए तो वो सारे रूल्स है हमारे लिए। तो भगवान बता रहे थे कि सर्वधर्म परित्यज्य माम एकम शरणम व्रज, कि हमारे जो कलयुग में इस संसार में अभी फिलहाल बहुत सारे संप्रदाय हैं, तो सभी लोग कंफ्यूज हो जाते हैं कि हम कहाँ जाए, कौन सा मार्ग अपनाएं। ये ब्रह्म ये पुष्टि मार्ग आता है, फिर पुष्टि मार्ग यानी कि लड्डू गोपाल जी की सेवा। फिर आप वृंदावन में जाए तो क्या बोलेगा, राधे राधे श्री हरिवंश महाराज, बराबर वो भी सही है, परंतु वो भी सही क्यों है, क्योंकि वो नाम स्मरण दे रहे हैं आपको। गोपाल जी व आचार्य बताते हैं कि शास्त्रों में वर्णन है कि आपका ये मनुष्य जन्म तभी सार्थक होगा जब तक आपके शरीर पर जितने रोंगटे हैं, जितने रोम है, उतना नाम जब होगा आपका रोजिंदा, तभी आपका ये मनुष्य जन्म सफल होगा। इसीलिए आचार्य हमारे आचार्यों ने तो बहुत हम पर कृपा की, क्योंकि हमारे ब्रह्मकोड़ी संप्रदाय में पहले 64 राउंड माला की जाती थी, परंतु प्रभुपाद जी ने हम पर कृपा की है। प्रभुपाद जी ने देखा कि जो है वो बढ़ रहा है, अभी लोगों के पास टाइम होते हुए भी वो फ्री नहीं है, इसीलिए उन्होंने हम जितनी बार श्वास लेते हैं उतनी बार उसका टोटल हो जाता है। इसीलिए 16 राउंड फर्जियत बोला है कि आपको 16 राउंड तो करनी ही होगी, और ये 16 राउंड करने के बाद आपको भगवान की सेवा भी करनी है।
और सेवा भी करते करते भगवान का प्रसाद ग्रहण करना है, ना कि बाहर का ये जंक फूड खाना। बर्गर, पिज्जा 200 से 300 वेरायटी आती है पिज्जा में। डोसे डोसा ले लीजिए हमारा। अभी साउथ इंडिया में जाएंगे तो वहाँ पर आपको मैसूर मसाला, रवा मसाला और रनिंग जो पेपर होता है वही मिलेगा। लेकिन हमारे गुजरात में आइए, हम आपको 300 पैटर्न के डोसे खिलाए। क्यों? क्योंकि हम लोग कुछ डिफरेंट है, इसलिए कुछ अलग अलग ही करके दिखाते हैं। इसीलिए प्रभुपाद और आचार्य बताते हैं कि खाइए, कोई बात नहीं, परंतु वो भगवान को भोग लगा कर खाइए। भगवान नहीं खाते ऐसा नहीं है। సో చాలా అద్భుతమైన మందిరం అండి. నేను కాసేపు అతను చెప్పినవన్నీ కూడా రికార్డ్ చేశాను. చాలా అద్భుతంగా అనిపించింది. బ్యూటిఫుల్ కృష్ణ భగవానుడు, రుక్మిణి మహాతల్లి అక్కడైతే ఉన్నారు. సో ఇస్కాన్ అంటే మనం ఎప్పుడు చెప్పేది అని మన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణాస్ కాన్షియస్నెస్ ఒక మంత్రం అయితే ఉంది, 108 సార్లు అదే ప్రే చేయించాలండి. అక్కడ మాకు క్లియర్గా హారతి టైమింగ్స్ కూడా పెట్టారు. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని 108 సార్లు మనం ప్రే చేయించి మన మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని ఇస్కాన్ నమ్ముతుంది. దీపారాధన చేయాలి. సో నేనైతే మరి అక్కడ వాళ్ళందరూ చక్కగా మెసేజ్ అయితే తను ఇస్తున్నారు కాబట్టి స్వామీజీ గారు, నేనైతే మరి అక్కడ దీపం పెట్టడానికి అవ్వలేదు. కానీ జై కృష్ణ భగవానుడు, చక్కగా ద్వారకా అంతా ఎక్స్ప్లోర్ అయ్యాను. సో చీకటి అయిపోయింది. ఇక్కడ ఒక వేడుక అయితే జరుగుతుంది. ఆ వేడుక కూడా క్యాప్చర్ చేసి ఆ గుజరాతీ స్టైల్స్ అనేవి చూపించాలి మీకు. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద్వారకా అండి ఫర్ నౌ. సో టుమారో ఇక్కడ నుండి కచ్ వెళ్తున్నాను, గుజరాత్లో చివరి భాగం. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ కచ్. సో కచ్కి అయితే డైరెక్ట్గా బస్సెస్ అయితే నాకు దొరకలేదు. సో భుజ్ వెళ్ళి భుజ్ నుండి అక్కడ నుండి కచ్ అనేది మళ్ళీ చెప్పిందే కదా, రహదారులు దారులు అన్నీ ఎత్తుక్కుంటూ వెళ్తాను నేను. సో మరి భుజ్ వెళ్ళి అక్కడ నుండి కచ్కి మార్గం ఎటు సమీపిస్తానో, ఏడు గాలి మెలితే అటు వెళ్ళిపోదామని చూస్తున్నాను. సో గుడ్ నైట్, బాయ్, టేక్ కేర్ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద్వారకా. హరే కృష్ణ.